Indo-British Advanced Pain Clinic, Noppimayam Surgery Duram. For appointments 9155515563. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. అండ్ మ్యూచువల్ ఫండ్స్ అని మనము ఒక 6-7 ఇయర్స్ నుంచి బాగా వింటున్నాం. అసలు మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి? అసలు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు కూడా కాకపోతే సలహాలు తీసుకోవడం అనేది కూడా వెరీ ఇంపార్టెంట్ అంటారు. మెయిన్గా ఒక మంచి అడ్వైజర్ని సెలెక్ట్ చేసుకోవడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ రెండిటికి నాకు పర్ఫెక్ట్ ఆన్సర్ ఇవ్వడానికి ఇప్పుడు మనతో పాటు కూడా సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అయిన సాయిరామ్ గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. మరి ఆయన్ని అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ చాణక్య గారు. ఎలా ఉన్నారు? ఫైన్, గుడ్ సార్. ఈరోజు మీకు నార్మల్గా అనిపించే టాపిక్స్, నాకైతే అరే దాని మీద అసలు అవగాహన లేని టాపిక్ అనమాట. ఏంటంటే అసలు మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి సార్? సో లాస్ట్ టైం మనం ఐ డ్రీమ్లోనే ఎస్ఐపి మీద వీడియో చేసాం. యా. సో అది చూసి నాకు కొన్ని వందల కాల్స్ వచ్చాయి. సో వచ్చిన వాళ్ళందరూ సార్ ఇది ఇన్సూరెన్స్ స్కీమా లేదా బ్యాంకులో ఏం స్కీమ్ ఏమని అడగాలని అడిగారు. ఇది మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి? సో మ్యూచువల్ ఫండ్ అంటే మనం ఎస్ఐపి మీద చేసుకుంటూ వెళ్ళాం. యా. సో ఇప్పుడు దాని మీద చెప్తాం అసలు మ్యూచువల్ ఫండ్ అంటే ఏంటి. ఇది ఒక కలెక్టివ్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్. ఓకే. సో జనాల దగ్గర నుంచి మ్యూచువల్ ఫండ్ కంపెనీ మనీని మొబిలైజ్ చేసి దాన్ని స్టాక్స్లో కానీ బాండ్స్లో కానీ కమోడిటీస్ అయిన గోల్డ్, సిల్వర్ ఇలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేస్తుంది. ఓకే. సో ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఆ అమౌంట్ ఏదో పెరగడం అనేది తగ్గడం కానీ జరగదు. సో ఆ రిటర్న్స్ అన్నింటినీ మళ్ళీ తిరిగి ఇన్వెస్టర్స్కి పాస్ బ్యాక్ చేస్తుంది. ఈ ప్రాసెస్లో ఆ మ్యూచువల్ ఫండ్ కంపెనీ మీకు హెల్ప్ చేసిన డిస్ట్రిబ్యూటర్ ఫీజు తీసుకుంటారు. సో మొత్తం ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే రిటర్న్స్ అనేవి మనకే వస్తాయి. ఓకే. సో సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సో హెచ్డిఎఫ్సి టాప్ 100 ఫండ్. సో ఇది కేవలం ఇండియాలో ఉన్న లిస్టెడ్ టాప్ 100 కంపెనీస్లోనే ఇన్వెస్ట్ చేస్తుంది. ఓకే. సో పీపుల్ ఎవరికైతే టాప్ 100 కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఈ స్కీమ్లో మనీ పెట్టచ్చు. ఓకే. సో ఇలాంటి కామన్ గోల్ ఉన్న వాళ్ళందరి దగ్గర నుంచి ఆ స్కీమ్ మనీని కలెక్ట్ చేస్తుంది. మనీని కలెక్ట్ చేసి ఆ టాప్ 100 కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తుంది. సో ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఆ ఇన్వెస్ట్మెంట్ జనరేట్ చేసిన రిటర్న్ పాజిటివ్ అవ్వచ్చు, నెగిటివ్ అవ్వచ్చు. ఇది ఇన్వెస్టర్స్ది. ఓకే. సో ఒక 10 years తర్వాత మనం ఒక 1 lakh పెడితే అది 2 lakhs అయింది అనుకోండి. సో ఆ 2 lakhs మనవి. లేదు 1 yearలోనే మనం 1 lakh పెడితే 90,000 అయింది. సో ఆ 90,000 మనది. ఓకే. ఇక్కడ మనకి మ్యూచువల్ ఫండ్ కంపెనీ ఏం చేస్తుందంటే మన మనీని మేనేజ్ చేస్తుంది. సో ఫైనల్గా మనకు వచ్చే రిటర్న్, ప్రాఫిట్ ఆర్ లాస్ అది మనకే వస్తుంది. ఓకే. సో ఇందులో ఎంత పర్సంటేజ్ అనేది కూడా వస్తూ ఉంటుంది అకార్డింగ్ టు ద మార్కెట్? ఇట్ డిపెండ్స్ అనేది ఉంటుందా? సో ఇది మనం తీసుకునే ఫండ్ పట్టేసి మనకున్న రిస్క్ అపెటైట్ పట్టేసి ఉంటుంది. సో దేర్ ఆర్ ఫండ్స్ విచ్ డబుల్డ్ ఇన్ ఎన్ ఇయర్. రియల్లీ? యా. అంటే రూపాయికి రూపాయి అన్నట్టు? అవును. ఓకే. అండ్ కొన్ని ఫండ్స్ ఉన్నాయి 4 to 5 years అయినా కానీ సింగిల్ పర్సంటేజ్ కూడా పెరగకుండా ఉన్నాయి. సో మన గోల్కి తగ్గట్టు, మనకు ఉండే రిస్క్ అపెటైట్కి తగ్గట్టు, మన ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీకి తగ్గట్టు మనం ఫండ్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే. సో దానికోసం మీరు అడ్వైజర్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ ఒక గుడ్ అడ్వైజర్ని మనము ఎంచుకోవాలంటే ఎలా? సో నేను మీకు 5 points చెప్తాను. ఓకే. సో ఫస్ట్ వచ్చేసరికి మనం సెలెక్ట్ చేసుకునే అడ్వైజర్కి మంచి నాలెడ్జ్ ఉండాలి ప్రోడక్ట్ మీద. ఓకే. సో ఇది ఏ సెక్టర్కైనా వర్తిస్తుంది. కెన్ ఇట్ బి ఇన్సూరెన్స్, రియల్ ఎస్టేట్ ఆర్ ఈక్విటీస్. సో ఇంకోటి ఏంటంటే పార్ట్ టైం చేసే వాళ్ళని మోస్ట్లీ అవాయిడ్ చేయండి. ఓకే. ఎందుకంటే వాళ్ళకి మెయిన్ టాస్క్ వేరేది ఉంటుంది. వాళ్ళకి వేరే జాబ్ ఉండొచ్చు, అదర్ ఇన్కమ్ ఉండొచ్చు. ఇదేదో పార్ట్ టైం లాగా చేస్తుంటారు కాబట్టి మనకి సర్వీస్ కూడా అలానే రావచ్చు మోస్ట్లీ. ఓకే. సో పార్ట్ టైం వాళ్ళని అవాయిడ్ చేయండి. సెకండ్ వచ్చేసేసరికి బ్యాంక్స్. ఈ రోజుల్లో మనకి మ్యూచువల్ ఫండ్స్ చాలామంది బ్యాంక్స్ ద్వారా కొంటూ ఉన్నారు. అవును. సో బ్యాంక్స్ జస్ట్ ఒక ట్రాన్సాక్షన్ చేయడానికి మీకు ఒక ప్లాట్ఫామ్ ఇస్తాయి. జస్ట్ మీరు పేమెంట్ చేయడానికి ఒక ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేస్తారు మ్యూచువల్ ఫండ్ కంపెనీస్కి. అంతకుమించి వాళ్ళు అక్కడ మీకు ఏం అడ్వైస్ ఇవ్వరు. ఓకే. సో సేఫ్ అనుకొని బ్యాంక్స్ దగ్గరికి వెళ్తారు. బట్ అక్కడ ఏంటంటే మనకు అడ్వైస్ అనేది మిస్ అవుతుంది. దానికన్నా మనతో కూర్చొని మనతో మాట్లాడి మన గోల్ ఏంటి, దానికి తగ్గట్టు ఎలా ప్లాన్ చేసి అడ్వైజర్ దగ్గరికి వెళ్ళండి. ఓకే. సో ఒక అడ్వైజర్స్గా ఇద్దరు బ్యాంక్ అయినా కానీ ఇండిపెండెంట్ అడ్వైజర్ అయినా కానీ ఇద్దరికి ఒకే లెవెల్ ఆఫ్ యాక్సెస్ ఉంటుంది. ఓకే. సో బ్యాంక్ కాబట్టి హెవీ యాక్సెస్ ఏమీ ఇవ్వరు ఇన్వెస్ట్మెంట్ కంపెనీస్. సో ఇన్సూరెన్స్లో అయినా కానీ బ్యాంక్లో చాలామంది ఇన్సూరెన్స్ చేస్తారు తక్కువ వస్తుందని చెప్పి. రేపు క్లయింట్స్ అప్పుడు ఎవరు తీసుకుంటారు? బ్యాంక్ మేనేజర్ వచ్చేసి హాస్పిటల్లో తిరుగుతారా? లేదు. సో అదే మన సెలెక్ట్ చేసుకున్న మన పర్సనల్ అడ్వైజర్ అయితే మన కోసం తిరుగుతారు. సో మన కోసం వర్క్ చేసే అడ్వైజర్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే. సో బ్యాంక్స్ దగ్గరికి 99% అసలు వెళ్ళొద్దు. నెక్స్ట్ వచ్చేసేసరికి మనం ఏ ప్రోడక్ట్ తీసుకుంటున్నామో దానికన్నా కొంచెం హయ్యర్ లెవెల్ డీల్ చేసే అడ్వైజర్స్ దగ్గరికే వెళ్ళండి. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇన్సూరెన్స్ కొనాలనుకుంటున్నారు. సో హూ హ్యాండిల్ గ్రూప్ ఇన్సూరెన్సెస్. మీరు మ్యూచువల్ ఫండ్స్ కొనాలనుకుంటున్నారు.
సో హూ హ్యాండిల్డ్ పిఎంఎస్. మీరు రియల్ ఎస్టేట్ వెళ్ళాలనుకుంటారు, చాలా కాంప్లెక్స్ అడ్వైజర్స్ కూడా, చాలా ఎక్కువ రియల్ ఎస్టేట్లో కూడా అడ్వైజ్ చేసిన అడ్వైజర్స్ దగ్గరికి వెళ్ళండి. సో వాళ్ళకి ఏంటంటే చాలా కాంప్లెక్స్ వాటిని కూడా హ్యాండిల్ చేసి ఉంటారు కాబట్టి మనకి సింపుల్ కేసెస్ని చాలా ఈజీగా చేసేస్తారు. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి మనకి రెస్పాండ్ అవ్వని అడ్వైజర్. మనం ఆల్రెడీ మేబీ ఒక అడ్వైజర్ దగ్గరికి వెళ్ళి ఉంటాం. ఇఫ్ దట్ అడ్వైజర్ అనేది మనకు రెస్పాండ్ అవ్వకపోతే వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా కానీ మనం ఎగ్జిట్ అవ్వడమే బెటర్. ఓకే. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళ బిజీలో వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఇంపార్టెంట్ క్లయింట్స్ ఉండొచ్చు. మీకంటూ ఒక ఓన్ జర్నీ ఉంటుంది, ఈ జర్నీని అడ్వైజర్ తీసుకెళ్ళలేకపోవచ్చు. ఓకే. సో అలాంటప్పుడు మొహమాటం లేకుండా అడ్వైజర్ నుంచి వెళ్ళిపోయి మీకోసం వర్క్ చేసి ఒక నార్మల్ అడ్వైజర్ అయినా కానీ టాప్ కాకపోయినా కానీ అక్కడికి వెళ్ళటం బెటర్. ఓకే. ఎందుకంటే మనతో హ్యాండ్ హోల్డింగ్ ఇక్కడ వర్క్ చేయాల్సి వస్తుంది. సో నాకు ఇది చెప్తాను, నాకు ఒక లాస్ట్ 2 weeks బ్యాక్ ఒక స్కూల్ హెడ్ మాస్టర్ కాల్ చేశారు. సో ఇలానే మ్యూచువల్ ఫండ్స్ గురించి చూసి ఆయన రిటైర్మెంట్ కోసం అని చెప్పేసి ఇన్వెస్ట్ చేయడానికి వెళ్ళారు. ఓకే. సో హీ ఫౌండ్ వన్ ఆఫ్ ద టాప్ అడ్వైజర్స్ ఇన్ తెలంగాణ. సో వెళ్ళారు, అంతా బాగానే ఉంది. సో దే బోత్ టాక్డ్ అండ్ ఒక ఎస్ఐపి ఒక 50,000 చేయాలని డిసైడ్ అయ్యారు. ఓకే. సో ఇక అంతే, ఇక అక్కడి నుంచి అడ్వైజర్ రెస్పాండ్ అవ్వట్లేదు. ఈయనకు ఒక కేవైసీ ప్రాబ్లం వచ్చింది. ఓకే. అడ్వైజర్ రెస్పాండ్ అవ్వలేదు, వాళ్ళ టీం చుట్టూ తిరిగారు. తర్వాత ప్రతి దానికి కాల్ చేసినా కానీ అడ్వైజర్ రెస్పాండ్ అవ్వట్లేదు. సో ఇప్పుడే రెస్పాండ్ అవ్వకపోతే రేపు జర్నీ అనేది కొంచెం కాంప్లెక్స్గా ఉంటుంది. సో అలాంటప్పుడు మనకి ఎవరు హ్యాండ్ హోల్డింగ్ చేస్తారు? రైట్. సో మన కోసం రెస్పాండ్ అయ్యే చిన్న అడ్వైజర్ అయినా పర్వాలేదు. సో అలాంటి వాళ్ళతోనే వెళ్తేనే మనకి ఈ జర్నీ అనేది కంప్లీట్ అవుతుంది. ఓకే. అంటే యూజువల్గా మన ఫోన్లో రీఛార్జ్ ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటేనే మనము కాల్ చేసి వాళ్ళని వీళ్ళని అని చెప్పేసి కస్టమర్ కేర్ వాళ్ళని అట్లా అడుగుతూ ఉంటాం. అలాంటిది ఇక్కడ మనము ఒక పెద్ద ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు రెస్పాన్స్ అనేది ఇవ్వకపోతే అది చాలా వరీగా అనిపిస్తుంది. అదే యాక్చువల్లీ మార్కెట్ ఫాలో అయింది, ఆల్మోస్ట్ ఒక 10 lakhs ఆయన దగ్గర ఉన్నాయి. ఆయన 10 lakhs వాలటిలిటీగా మూవ్ అవుతుంది. ఆ 10 lakhs నుంచి 9 lakhs అయింది. ఓకే. భయపడ్డారు, అడ్వైజర్కి కాల్ చేస్తున్నారు, అడ్వైజర్ రెస్పాండ్ అవ్వట్లేదు. అవును. సో ఏం చేయాలి అప్పుడు? టాప్ అడ్వైజరే కానీ మనకు రెస్పాండ్ అవ్వట్లేదు. సో మనకు అవసరానికి ఉపయోగపడకపోతే ఏంటి ఇంకా? సో మళ్ళీ మీరు మనీ పెట్టేసి మీ మనీకి వరీ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఓకే. సో మీకు రెస్పాండ్ అయ్యే చిన్న అడ్వైజర్ అయినా పర్వాలేదు. ఓకే. సో వాళ్ళని సెలెక్ట్ చేసుకోండి. యాన్యువల్ రివ్యూ చేయని అడ్వైజర్ దగ్గరికి అస్సలు వెళ్ళకూడదు. ఓకే. ఓకే. సో వీళ్ళు ఏం చేస్తారంటే కొన్ని సెట్ ఆఫ్ స్కీమ్స్ సెలెక్ట్ చేసుకుంటారు, ఇంకా అదే ఇచ్చేస్తారు. సో మన జర్నీలో ఏమవుతుంది, సో మనకి ఒక 50,000 శాలరీతో మనం మొదలు పెట్టాం. సో అదే శాలరీతో మనం ఏమి ఉండం కదా, లేదు. సో మనకి ఇన్కమ్ పెరుగుతుంది కదా. సో దానికి తగ్గట్టు మన ప్లాన్స్ కూడా, గోల్స్ కూడా చేంజ్ అవుతాయి కదా. రైట్. సో నేను ఒక ఇల్లు కొనుక్కోవాలనుకుంటాను, నాకు కార్ పెద్దది తీసుకోవాలనుకుంటున్నాను, లేదా నాకు పెద్ద ఇంటర్నేషనల్ ట్రిప్ వేయాలనుకుంటాను. సో నా గోల్స్ అనేవి నాకు పెరుగుతాయి, దీన్ని తగ్గట్టు మన ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ కూడా చేంజ్ అవుతుంది. సో ఇవన్నీ మనం రివ్యూలో చూసుకుంటూ ఉండాలి. ఓకే. ఒకవేళ మీ అడ్వైజర్ కనుక రివ్యూ చేయకపోతే సో బెటర్ గో అండ్ ఫైండ్ అన్ అదర్ అడ్వైజర్. ఈ రివ్యూస్ ఇవన్నీ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. ఓకే సార్, మీ యొక్క అడ్వైజర్గా మీ జర్నీ అనేది 7 years నుంచి స్టార్ట్ అయింది. ఈ 7 years అనేది కూడా ఇట్స్ నాట్ అన్ స్మాల్ థింగ్. సో ఇప్పటి వరకు మీ దగ్గరకు వచ్చిన క్లయింట్స్ కానీ అప్రాక్సిమేట్ ఎంతమంది ఉన్నారు? సో నేను ఆల్మోస్ట్ ఒక 10,000 మెంబర్స్తో మాట్లాడి ఉంటాను. రియల్లీ? వావ్. సో డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో ఉంటాయి. సో నాకు డైలీ 1 or 2 మీటింగ్స్ త్రూ ఆన్లైనే వస్తూ ఉంటాయి. సో ఫర్ ఇన్సూరెన్స్ అని, ఓకే, లేకపోతే ఇన్సూరెన్స్ మీద అడ్వైస్ కానీ, లేకపోతే మ్యూచువల్ ఫండ్ మీద గైడెన్స్ కానీ, లేదా కొంతమంది ఎగ్జిస్టింగ్ క్లయింట్స్ డైరెక్ట్గా రిఫర్ చేస్తూ ఉంటారు. సో కొంచెం గైడెన్స్ ఇవ్వండి అని చెప్పేసి. సో వీళ్ళందరి స్టోరీస్ అన్నీ మనం వింటూ ఉంటాం. సో ఇందులో మనకి అర్థమవుతుంది నేను హ్యాండిల్ చేయలేని కేసెస్ నేను తీసుకోలేను. సో ముందుగానే మీరు క్లియర్ కట్గా చెప్పేస్తారా? ఎస్, ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత ఒక ఐడియా వస్తుంది నేను హ్యాండిల్ చేయగలనా లేనా. సో హ్యాండిల్ చేయగలిగితే ఆ కేసుని తీసుకుంటాం. ఓకే. సో హ్యాండిల్ చేయలేకపోతే సో వేరే అడ్వైజర్ దగ్గరికి వెళ్ళండి. ఓకే. సో ఈ క్లారిటీతోనే మనం వెళ్ళాల్సి వస్తుంది. ఓకే. ఇంత మంచి మంచి సలహాలు ఇస్తున్న సాయిరామ్ గారిని మీరైతే ఒక పర్సనల్ ఫైనాన్షియల్ అడ్వైజర్గా కూడా మీరైతే తీసుకోవాలి అనుకున్నారంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కూడా అయితే డైల్ చేసి సో ఆయన సలహాలు, సో మరి ఆయన అడ్వైజర్గా కూడా తీసుకోండి. సార్, మీరైతే మంచి మంచి సలహాలు ఇస్తూ ఉన్నారు. కొంతమంది మీరు చెప్పిన పాయింట్స్ ప్రకారమే వాళ్ళ అడ్వైజర్స్ సరిగ్గా రెస్పాండ్ అవ్వకపోవడం కానీ, యాన్యువల్ రివ్యూ అనేది కూడా వాళ్ళు సరిగ్గా ఇవ్వకపోవడం కానీ, ఇలాంటివన్నీ కొన్ని పాయింట్స్ అనేది జరుగుతూ ఉంటాయి. మరి ఆ అడ్వైజర్ని చేంజ్ చేయాలంటే ఏం చేయాలి సార్? సో ఇది చాలా సింపుల్ ప్రాసెస్. మన అకౌంట్ నెంబర్కి పలానా పర్సన్ని అడ్వైజర్గా చేంజ్ చేయాలనుకుంటున్నాను అని రాసి మెసేజ్ చేస్తే సరిపోతుంది. ఓకే. సో ఇది చాలా సింపుల్ ప్రాసెస్. మీ పాత అడ్వైజర్ నుంచి ఏమి ఎన్ఓసి అక్కర్లేదు. సో ఒక సింపుల్ మెసేజ్తో కూడా మనం అడ్వైజర్ చేంజ్ చేసుకోవచ్చు. ఓకే.
సో ఇది ఎవరికైతే బ్యాంక్స్లో ఇన్వెస్ట్ చేసి రెస్పాండ్ అవ్వట్లేదు, లేదు సర్వీస్ కోసం చూస్తున్నా కానీ మన ఎగ్జిస్టింగ్ అడ్వైజర్ ఇవ్వట్లేదు, సో వీళ్ళ దగ్గర నుంచి చేంజ్ అవ్వడానికి ఇది చాలా ఈజీ ప్రాసెస్. సో దీన్ని మీరు ఆప్ట్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ మీ దగ్గర ఉన్న క్లయింట్స్లలో సో అంటే స్టార్టింగ్ అమౌంట్ ఎంతతో స్టార్ట్ చేశారు? సో చాలామంది క్లయింట్స్ 1000 రూపీస్తోనే మొదలుపెట్టారు. 1000 రూపీస్తో. ఓకే. 1000 రూపీస్తో మొదలుపెట్టి త్రూఅవుట్ 2-3 ఇయర్స్లో 10,000, 20,000, 50,000 కూడా చేసిన వాళ్ళు చూశాను. ఓకే. సో ఇట్ ఆల్ డిపెండ్స్. అది ఏంటంటే మనం రివ్యూ చేస్తుంటే తెలుస్తుంది. సో క్లయింట్కి కూడా ఇన్కమ్ పెరుగుతుంది, సో క్లయింట్కి కూడా డిఫరెంట్ గోల్స్ ఉంటాయి. సో ఇవన్నీ మనం హ్యాండిల్ చేయాలంటే రివ్యూస్లో మనం చూస్తూ ఉండాలి. ఓకే. సో మనకి మినిమం రిక్వైర్మెంట్ అంటూ ఉండదు, బట్ మనకేంటంటే ప్రాసెస్ సరిగ్గా ఫాలో అయితే సరిపోతుంది. అంటే హైయెస్ట్ ఎంత ఉంది సార్? సో హైయెస్ట్ వచ్చేసరికి నేను 1 crore per month SAP హ్యాండిల్ చేస్తుంటాను. వావ్, నైస్. ఓకే. ఏంటంటే వాళ్ళు కూడా ఒక డిసిప్లైన్గా స్టార్ట్ చేసి సో అంతవరకు రీచ్ అయ్యారు. ఇట్ వాస్ వెరీ నైస్ సార్. అండ్ ఈ పాయింట్స్ని తగ్గట్టే అర్థమవుతుంది మీరు ఒక గుడ్ అడ్వైజర్గా ఉండబోతున్నారు అండ్ చాలామందికి కూడా ఉన్నారని కూడా. సో చూస్తున్న ప్రేక్షకులు కూడా సో రెస్పాండ్ అవుతారని కూడా నాకు అనిపిస్తుంది. సో నేను మిమ్మల్నే ఒక అడ్వైజర్గా తీసుకోవాలని నాకు అనిపిస్తుంది నేను ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తే. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ చాణక్య గారు. సాయిరామ్ గారిని మీరు ఒక పర్సనల్ ఫైనాన్షియల్ అడ్వైజర్గా మీరైతే తీసుకోవాలనుకున్నారంటే ఆ ప్రాసెస్ ఏదైతే సార్ చెప్పారో చాలా సింపుల్ ప్రాసెస్. మరి ఆ స్టెప్స్ని అయితే మీరు అడ్వైజర్ని మార్చాలనుకున్నా కానీ ఆ స్టెప్స్ని ఫాలో అవ్వండి. అండ్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి అయితే మీరైతే డయల్ చేసి ఆయన అడ్వైజర్గా కూడా మీరు తీసుకోవచ్చు. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. దిస్ ఇస్ యువర్ చాణక్య.